స్టార్ట్ చేస్తుంది. చెప్పరా ముంబైకా చెప్పరి ఏంటి సంగతులు? ఏరా నారించగలరా? ఏంటి మరి మీ టీం పరిస్థితి? సరే ఏంది ఈరోజు ఎజెండా ఏంది? ఆరెంజ్ ఆర్మీనే. ఎలా పిసుకాలి ఆరెంజ్ ఆర్మీని? అరే లాస్ట్ టైం 267 మర్చిపోయారు ఏంట్రా అప్పుడే? ఏం లాభం రా? రన్నర్ అప్సే Last కదా year ఇప్పుడు. final మర్చిపోయారా? గట్టిగా తాగిపించాంగా ఇంకా రన్నర్స్ రాలేదా బుద్ధి? ఎప్పుడు రన్నర్సే కాదు లాస్ట్ లో మీరు. మీరే తాగిందా విన్నర్స్ జ్యూస్? ఎప్పుడు అవుతారా ఇంకా? ఓరే నాయను లాస్ట్ టైం మీ పర్ఫార్మెన్స్ చూసి మాట్లాడరా చప్రిగా. లాస్ట్ 2 years నుంచి ఒక్కొక్కడికి చెప్పరా? బత్తాయి నుంచి జ్యూస్ పిండేస్తారు ఈసారి, మరి చూసుకోండి. సర్లే క్వశ్చన్ అడుగు, చెప్తాం సమాధానాలు. మరి ఈసారి లాస్ట్ టైం పర్ఫార్మెన్స్ రిపీట్ అవుతుంది అంటారా? మరి సేమ్ 100% స్ట్రాటజీ అట్లే ఫాలో అవుతారా ఉన్నాయంట్రా? లేకపోతే ఏమన్నా అసలు 100% అట్లే ఉన్నాయంట్రా? మీ 100% పర్ఫార్మెన్స్ ఏం లేదు కానీ డౌటే మొత్తం లేదు. పిచ్చలేలే. 100% ఈసారి 300 పక్క. అరే అరే కొంచెం రియాలిటీకి ఆ. రండిరా. ఒక సీజన్ మీరు కొడితే ఇంకా అన్ని సీజన్లు కొడతారా? రియాలిటీ మ్యాన్. లాస్ట్ సీజన్ చూసి ఒక్కొక్కడికి భయం అంటే ఏంటో వచ్చింది ఒక్కొక్కరికి. చూద్దాంరా. మా SRH బ్యాటింగ్ చేస్తే ఎలా అరే, ఉంటుందో చూపించాం మేము. నేను ఛాలెంజ్ చేస్తున్నా, 4 250 స్కోర్లు కూడా కొట్టలేరురా. 4 లాస్ట్ టైం కొట్టినాం కదరా. ఈసారి కొట్టలేరురా. సరేరా చూద్దాం. మీ ముంబై వాళ్ళు కొడుతున్నారా కనీసం? మీ ముంబై వాళ్ళు కొట్టే ఛాన్స్ కూడా లేదురా. కొట్టలేని వాళ్ళు కొట్టిన వాళ్ళతో మాట్లాడకూడదురా. అరే ముంబై వాళ్ళు 270 కొట్టకపోయినా 220 డిఫెండ్ చేస్తారా? మీరు ఆ 220 డిఫెండ్ చేయలేరురా మీ బౌలింగ్ తోటి. డిఫెన్స్ గురించి ముంబై వాళ్ళు మాట్లాడకూడదు. 113-87 డిఫెన్స్ గురించి ఉన్నప్పుడు ముంబై వాళ్ళు డిఫెన్స్ గురించి మాట్లాడకూడదు. ఇదే SRH మీద, ప్రైమ్ SRH మీద 110 స్కోర్ డిఫెండ్ చేశారు. అయ్యా ఇదే ముంబై ఇండియన్స్ మీద ప్రైమ్ SRH నాట్ ప్రైమ్ ఇది. ప్రైమర్ ఆగు. యాక్చువల్లీ నా క్వశ్చన్ ఏంటంటే ఈసారి మీరు 300 క్రాస్ ప్రైమ్ చేస్తున్నారు కదా. ప్రైమెస్ట్ కాదు రే. ఆగు సాంబార్ బ్రో యాక్చువల్లీ మీరు 300 క్రాస్ చేస్తున్నారు కదా. లాస్ట్ టైం హెడ్ గార్డ్ కి వీక్నెస్ ఎవరికి తెలియలే. ఈసారి అడుగు అంత ఫామ్ లో, హాట్ ఫామ్ లో లేడు. ప్లస్ అటు వీక్నెస్ కూడా మొత్తం బయట పడ్డది. సో మీకు మంచి ఓపెనింగ్ రాదని చెప్పి మా ఒపీనియన్. ఆరెంజ్ షర్ట్ తగిలిస్తే వచ్చే ఎనర్జీ వేరు. అందరికి తెలిసిన వీక్నెస్. ఎక్స్పెక్ట్ చేసేటో లేదు. లాస్ట్ టైం ఫైనల్ లో టికెట్ల మీద టీ-షర్ట్లు పంచే టీం రా మీది. ముంబై ఇండియన్స్ వాళ్ళు స్టేడియం మొత్తం పంచుతారా మీరు? ముంబై వాళ్ళు స్టేడియం మొత్తం పెడతారా? ముంబై వాళ్ళు మాట్లాడకూడదురా టీ-షర్ట్ల గురించి. చాంబార్ గల్ అయితే స్టేడియం లో చెన్నై ఫ్లాగ్ తీసుకోపోతారు. ఎలా తీయర్రా వాళ్ళని? లేదు డైరెక్ట్ చెన్నై టీ-షర్ట్ డైరెక్ట్ పెయింట్ చేస్తారు మీరైతే. టికెటింగ్ పార్ట్నర్ లో 2 టికెట్లు కొడితే ఒక టీ-షర్ట్ ఫ్రీ ఇస్తారు రా. నేను ఏ ఫ్రాంచైజ్ చూడలేదు రా ఇంతవరకు. అది మంచిదనం రా. మంచిదనం కాదురా. లోపలికి ఎలాగో ఫ్యాన్స్ అందరు కలిసి ఫ్రీ వేసుకుంటారేమని చెప్పి వేరే టీం ఫ్లాగ్స్ అలౌ చేయరు. SRH లో హైదరాబాద్ లో వేరే టీం ఫ్లాగ్స్ అలౌ చేయరు. అందుకే అంత ఆరెంజ్ ఆర్మీ కనిపిస్తుంది. ముంబైలో అదే జరుగుతుంది, చెన్నైలో జరుగుతుంది. చెన్నైలో జరగదు. చెన్నైలో ఎవరు నువ్వు తీసుకురారు ఫస్ట్ ఆఫ్ ఆల్. చెన్నైలో ఎవరు తీసుకురారు ఫస్ట్ ఆఫ్ ఆల్. మా ఫ్యాన్స్ మీద నమ్మకం ఉంది మాకు. ఇంత జరిగిన చెన్నైతో ఆడేటప్పుడు మొత్తం ఎల్లో ఉంటది రా బాబు, ఆరెంజే ఉండదు. ఓకే ఆరెంజ్ కొడతాం, తెలుసు కదా మా గురించి. సైలెన్స్. మరి లాస్ట్ ఇయర్ ఫైనల్ మీరు ఫైనల్ కూడా రాలేదురా మరి. నువ్వు ఒక సీజన్ గురించి మాట్లాడుతున్నావు. లాస్ట్ టైం అన్నావు కదా. గురించి మాట్లాడుకుందాం. అంటే IPL లాస్ట్ ఇయర్ నుంచే జరిగిందా? 2008 నుంచి కాదా? అంటే ఇప్పుడు మరి అయితే 2009 టీం తీసుకురాలి. ఇప్పుడు 2009 టీం ఎవరిది? 2009 టీం చూసి మాట్లాడండి. అరే మీ SRH చెప్పండి రా. డెక్కన్ చార్జర్స్ మీ టీం అని డప్పు. హైదరాబాద్ రా ఇక్కడ. SRH డెక్కనా కాదు, హైదరాబాద్. నువ్వు ముంబై అన్నావు, మేము హైదరాబాద్ అన్నాము. అయితే మరి ముంబై కచ్చ ఫ్రీ అని పెట్టుకున్నావు నువ్వు. ఓకేరా.
ఇదేదో అయిపోయింది పని ఇంకా. కోసం ఓకే పెట్టారా? ఏదో సర్లే, మా సర్లే, వాళ్ళని సర్లే. ట్రాల్ చేస్తున్నట్టు కాదు ఇది. సర్లే మ్యాటర్ లోకి రండి. ఓకే లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. సరే ఇప్పుడు మరి లాస్ట్ లాస్ట్ సీజన్ ఇయర్ లో ఫైనల్ లో డిస్కస్ చేద్దాం. ఏమైందిరా? ట్రావిస్ హెడ్ ఫైనల్ అని గాడు కుదిరదు. సీజన్ మొత్తం ఆడాడు. ఫైనల్ కి వచ్చే లోపు అంత లో స్కోర్ లో అవుట్ అయ్యాడు. ఏమైందిరా? సీజన్ మొత్తం కాదు విను. సీజన్ మొత్తం ఎలా ఆడాడో ఫైనల్ కూడా అలానే ఆడాడు. రిజల్ట్ రాలేదు అంతే. అదే ఊపుడు. ఫస్ట్ బాల్ అయినా, వాడికి ఇంకా సెకండ్ ఎప్పుడు బాల్ అయినా, ఒకటే. థర్డ్ బాల్ అయినా అదే ఊపుడు. తగిలితే 4 లేదా అవుట్ అంతే. అదే మరి అదే 20 మాకు నాది ఏం ఇంకో లేదు. క్వశ్చన్ ఏంటంటే, మీరు లాస్ట్ సీజన్ లో అందరి మీద విధ్వంసంగా ఆడే ఓన్లీ కేకేఆర్ మీద 2 కాళ్ళు అయిపోయారు. అసలు కేకేఆర్ తో ఒక్క మ్యాచ్ గెలవాలి లాస్ట్ టైం మీరు. కేకేఆర్ వాళ్ళు చూసి భయపడ్డారు, చూసావా నువ్వు? అదే కదా. ఓడిపోయారు కదా, భయపడితే ఉంది. ఓడిపోయిన తర్వాత ఇంక భయపడితే ఏముంది, ఏం చేస్తారు? భయం అంటే ఏంటో ఒక మ్యాచ్ కూడా చూపించాము. గెలవలే కదా మీరు కేకేఆర్ మీద. గెలుపోవటములు కాదు, వాళ్ళు ఈసారి చూపించారు కదా చూడు. తిరిగి మీకు. ఈసారి లాస్ట్ టైం మీరు ఏం ఒక మ్యాచ్ కూడా చూపించారు? గెలవలే కేకేఆర్ మీద. అందరి మీద కాల్ సాంబార్, ఎగరేస్తున్నారు. సాంబార్. కేకేఆర్ మీద ఇంటికి గెలవలేకపోయారు. సాంబార్ ఒక మాట ఒకసారి వినరా. చెప్పు ఏంటంటే మొత్తం టోర్నమెంట్ విన్నర్ ఎవరు? ఏం విన్నర్ రా? ఎవరు విన్నర్? దేనికి విన్నర్ రా? KKR. ఫెయిర్ ప్లే అవ్వద్దా లేకపోతే కప్పు విన్నరా? కప్పు విన్నర్ రా. ఇవన్నీ ఫేర్ ప్లే Okay. విన్నర్లు, గుండెల విన్నర్లు. వాళ్ళు వేరే బ్యాచ్. వాళ్ళతో వద్దు. నేను చెప్పేది కప్పు విన్నర్ ఎవడు? ఓకే. కేకేఆర్. ఎవడు? కేకేఆర్ రా. KKR. చెప్పడానికి భయపడుతున్నారా వాడంటే వర్గం. కేకేఆర్ అని? అది కూడా మేమే నువ్వెవడురా? చెప్పాలా? నువ్వెవడురా అనడానికి? విన్నర్ KKR ఎవడని అంటే పడతా. చెప్పడానికి భయపడుతున్నారు అదే. కదరా? సరే ఆర్ఆర్ క్లోజ్ మ్యాచ్ లేని ఆడంటే పడతా. పడరా నువ్వు అసలు. అరే మీరు 3 Winning team తో సీజన్లకే ఓడిపోయిన బాధగా ఇలా లేదు. అయిపోతున్నారు కదరా? 3 సీజన్లు కూడా గట్టిగా ఆడితే ఇంకా ఏమైపోతారో మీరు అసలు. ఒరేయ్ మీకు ఇలా ఆడింది ఒక్క సీజన్. ఈ వదిలేసి ఫ్లూక్ లో అరే హెడర్ సాంబార్, కొట్టాడు. ఇన్ని ఏళ్ళ ఐపీఎల్ క్రికెట్ లో ఐపీఎల్ స్టాండర్డ్స్ చూసుకున్నా, ఇంటర్నేషనల్ T20 స్టాండర్డ్స్ చూసుకున్నా, ఏం చేస్తాం మనం? 6 కొట్టగానే మ్యాక్సిమం 6 కొట్టాక ఏం చేస్తారు? ఇంకో 6 కి ట్రై చేస్తారు. ఆ 6 కొడితే నెక్స్ట్ ఏం చేస్తారు? సింగిల్ థర్డ్ బాల్ తీసుకుంటారు. ఆడతారు. సింగిల్ మా వాళ్ళు ఏం చేశారు? 6 కొడితే 6 కొట్టు, 6 ఇంకో కొట్టు. 6 ట్రై చేశారు. అది కొడతానే మీ ఉండు. వాళ్ళకి ఎవరు బ్యాటింగ్ వచ్చింది? గొప్పతనం అనుకుంటున్నా. కొట్టాలి, కొడతనే ఉండాలి. కొట్టహ, Redefine కొట్టభ్య, చేశారు. కొట్టభ్యస్యః. Actually, T20 SRH లో రీడిఫైన్ నచ్చింది చేశారు ఏంటంటే, ఒకసారి మా వాళ్ళు. T20 స్టాండర్డ్స్ మార్చేశారు. స్టాండర్డ్ ఆఫ్ ప్లేయింగ్ చేంజ్ అయింది. ఏమనుకున్నారు? కొడితే T20 లో. భయపడాలి, ఇట్లా కూడా కొడతారని మా వాళ్ళని చూసి నేర్చుకున్నారు అందరూ. ఇట్లా కూడా కొట్టొచ్చు కానీ అని. అరే హిస్టరీ ఐపీఎల్ హిస్టరీలోనే లాస్ట్ ఇయర్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ 250 ప్లసెస్. ఓకే దాంట్లో ఎక్కువ అవన్నీ కొట్టాడు ఓకే. SRH కొట్టాడు. కానీ 260 ఫైనల్ లో marks ఏమైంది? ఆ డిస్కషన్ ఏది? ఓరి నాయన, నేను మాట్లాడుతున్న లేదు. ఫైనల్ ఓడిపోయాను రా. సరేనా, అయిపోయింది అది. చెప్పేది నువ్వు 267 కొట్టినప్పుడు ఎవరు ఫైనల్లో గెలిచిన కేకేఆర్ వాళ్ళు 267 కొట్టినప్పుడు పంజాబ్ వాళ్ళు 8 బాల్ ఉన్నప్పుడే చేంజ్ చేసేస్తారు. అప్పుడు అడుగుతారు, ఎరా మ్యాచ్ లో ఏమేంద్ర ఇదంటే చెప్తాడు, టోర్నమెంట్ లో జరుగుతున్న ఆటను చూసి మేము కూడా ఇన్స్పైర్ అయ్యాము. అప్పుడు ఎవడరా ఆడింది అలాగా? ఎవరు ఆడింది? ఎవరు ఇన్స్పైర్ చేశారు? ఉపయోగం లేదు. నేను ఆడిన దానికి ఉపయోగం లేదు అంటున్నా. తప్పు కొట్టకుండా ఎంత ఆడితే ఏం ఉపయోగం అంటున్నా. ఫైనల్ మనం చూసేది తప్పు. టోర్నమెంట్ లో 10 టీంలు ఉంటే ఇప్పుడు 300 కొట్టినా కాదు. లాస్ట్ ఇయర్ విన్నర్స్ రిజల్ట్ కేకేఆర్. ఏది? లాస్ట్ ఇయర్ KKR విన్నర్స్ కేకేఆర్. ఈ ఇయర్ ఫేవరెట్స్ అందరు ఎక్కువ ఎవరి పేరు చెప్తున్నారు? లాజిక్ ప్రకారం లాస్ట్ ఇయర్ విన్ అయ్యాడు కాబట్టి ఇయర్ కూడా ఆడిన్ అవ్వాలి. వాడి ఫేవరెట్ అంటారా SRH అంటారా? నువ్వు చెప్పురా. కేకేఆర్ ఫేవరెట్ ఇవన్నీ కాదురా. మరి ఈసారి ఫైనల్ గెలుస్తారా? మరి కూడా ఫేవరెట్ అనట్లేదు. ఎవరా ఫేవరెట్? ఎవరు అనట్లేదు. ఒక్కసారి క్రిక్ బజ్ ఓపెన్ చేసి చూడు, ఎక్స్పర్ట్స్ ప్యానెల్స్ చూడు. SRH 10/10 చెప్పారు. SRH అరే ముంబై రా, ఫస్ట్ ముంబై టీం కి ఇచ్చారా? నిన్న డిస్కషన్ మాట్లాడుతున్నామా? 8/9 ఫస్ట్ టీం ముంబై. SRH 8/9. 9 మంది చెప్తే 8 మంది SRH చెప్పారు. ముంబైని ఎంత మంది చెప్పారు చూసుకొని మాట్లాడప్పుడు. ముంబై కూడా నిన్న 7.9 ఉందిరా. 7.9 అంటే 8 కిందే కదరా?
8 కిందే కదా. సరే రా చూద్దాం రా ఈసారి మీరు నాకు తెలిసి మాది సెమీఫైనల్ లో ఎలిమినేట్ అవుతారు అనిపిస్తుంది. సరే ఎలిమినేట్ అవనీరా, ఉమ్, గెలవనీరా, ఉమ్, ఓడిపోనీరా, కెప్టెన్ మార్చేయని, టీం ఉమ్, మార్చేయని, ఉమ్. ఎప్పటికీ ఎస్ఆర్హెచ్ హైదరాబాద్. నువ్వు చెప్పగలవా రోహిత్ గారు అరే పోతే? లోయెస్ట్ ఫ్యాన్ రోహిత్ బేస్ గారు ఉన్న హార్దిక్ మీరు ఇంత గారిని ఆడారు సపోర్ట్ కదా చేయాలి లాస్ట్ ఇప్పటికీ ఇయర్. మీరు. నేను ఒక క్వశ్చన్ మీ లాస్ట్ దాంట్లో ఇయర్ ఇంత హార్దిక్ ఆడారు గాడికి కదా, యాంటీ ఉన్నారా? లాస్ట్ ఇయర్ ఇంత ఆడారు కదా, ఫ్యాన్ బేస్ 10% అయినా ఇంక్రీజ్ అయిందా? లేదు. ఫ్యాన్ బేస్ ఎంత ఇంక్రీజ్ అయిందో తెలుసా? అరే రెవెన్యూ ఎందుకు డబల్ ఆడేది అయింది, ఫ్యాన్ ఐపీఎల్ బేస్ ఎందుకు ఇంక్రీజ్ ఆడేది అయ్యింది. అవ్వలే. ఎందుకు ఆడతారా? ఒరేయ్, ఆయన అరే ఫ్యాన్ బేస్ ఇంక్రీజ్ అరే అయితే కాటేరా మాగరా. సాటర్డే ఒరే సండే కులయ్, మ్యాచ్ కి ఇంకా టికెట్లు ఓపెన్ ఉన్నాయి రా, ఇంకా టికెట్లు దొరుకుతున్నాయి. ఫ్యాన్ బేస్ అరే ఇంక్రీజ్ అయితే ముంబైగా టికెట్లు జాఫ్రీ, ఎందుకు అవ్వట్లే? అరే ముంబైగా జాఫ్రీ, నాన్ వేసిన వాడు ఆఫ్ఘనిస్తాన్ లో ట్రిప్ వేస్తున్నప్పుడు మీ ఫేవరెట్ టీం ఏదిరా అంటే ఉమ్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఉన్నారు. ఈరు ఫ్యాన్ బేస్ అక్కడ కూడా వెళ్ళింది. వాడు నార్త్ తెలుగుడు కాబట్టి నార్త్ ఎస్ఆర్ఎస్ అన్నాడు రా సెలబ్రిటీస్ ని అని తెలుసుకోండి రా. ఏం నాన్ క్లోజ్ తెలుగు బ్రో వేటు ఒక్క ఫ్యాన్ చూపియండి రా ఎస్ఆర్ఎస్. ఎంత నాన్ ఫ్యాన్ బేస్ తెలుగు అన్నా అన్ని ఒక్క ఫ్యాన్ చెన్నై ఫ్యాన్ చూపియండి బేస్ కంటే ఎస్ఆర్ఎస్. తక్కువే. మీ చెన్నై చెన్నై గురించి ఫ్యాన్ బేస్ మాట్లాడకండి కన్నా అయ్యా. ఎస్ఆర్ఎస్ మీ తక్కువే. చెన్నై ధోని గాడు పోతే ఫ్యాన్ బేస్ లేదని చెప్పి ధోని గాడిని కుంటోడైనా ఆడిపిస్తున్నారు మీ వాళ్ళు. కుంటూ అయ్యా వస్తున్నాడు ఫ్యాన్ బేస్ కోసం మీ 43 దాంట్లో. ఆ అనుకుంటున్నాడు. ఆడిపోతే ఎక్కడికి పోద్దో ధోని భయపడుతున్నారు చెన్నై పోయినా వాళ్ళు. చెన్నైకి ఉన్న ఫ్యాన్ బేస్ చెన్నైకి ఉంటుంది. అంత సీన్ లేదు, చెన్నై భయపడుతున్నారు ధోని ఇప్పుడు పోయినా మీ టీమ్ మెంటగా లో. వస్తాడు, ఎవరున్నారు మెంటగా అడుగు. పోయినా కోచి వస్తాడు. మేము ఎవరు వస్తారు? రూట్ చేస్తున్నావు, నెక్స్ట్ కెప్టెన్ ని రూట్ చేసి పంపిస్తున్నాం, గైక్వాడ్. ఒక కెప్టెన్సీ నిమిషం. స్పార్క్ ఉంటే ఫ్యాన్ ద బేస్ స్పార్క్ రాదు. ని రూట్ చేస్తున్నాం మేము, స్పార్క్ ఉన్నారు. చేస్తున్నాం. ఇప్పుడు వాడికి మొత్తం నెక్స్ట్ వద్దురా, గైడెన్స్ ఇచ్చి రూట్ నెక్స్ట్ చేసేటప్పుడు మేము వద్దు. అడ్మిట్ అవుతాం. నెక్స్ట్ వద్దు. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఇప్పుడు ధోనికి బ్యాకప్ ఈ ఎవర్రా మీకు? సీజన్ వస్తాడు నెక్స్ట్ వద్దే. ఈ సీజన్ లో ధోనికి బ్యాకప్ ఎవర్రా? కీపర్ కా ఆ కెప్టెన్ గానా వికెట్ కీపర్ గానా? అవసరం లేదు, ధోనికి బ్యాకప్ ఉంది, ధోని ఉన్నాడు కదా. ముంబై చాపరి కెప్టెన్ కెప్టెన్ ధోని కాదురా. స్పార్క్ ఉంది కదా. ఓకే రా, కెప్టెన్ ధోని కాదు, ధోని కెప్టెన్ బ్యాకప్ బ్యాకప్. అంటే మీరు ధోని లాంటి కెప్టెన్ బ్యాకప్ గా కాన్వే చూస్తున్నారా, ధోని లాంటి కాన్వే వికెట్ కీపర్ బ్యాకప్ గా చూస్తున్నారా? కాన్వే ఏది? కాన్వే ఉన్నాడు కదా, కాన్వే అరే ఓపెనర్ మోహన్ కాన్వే. గాడు న్యూజిలాండ్ కే కీపింగ్ చేయడరా. అక్కడ చేపట్టి మార్క్ చేస్తారు కదా. ఒరే అంటే నీకు ధోని లాంటి లెవెల్ ని కాన్వే గడితో రీప్లేస్, అంటే ధోని గడి లెవెల్ తగ్గించినట్టు, అది ఈ కాన్వే సీజన్ గడి లెవెల్ పెంచినట్టు కాదు. ఈ సీజన్ కి రీప్లేస్మెంట్, యాక్చువల్లీ ధోనికి రీప్లేస్మెంట్ అవసరం లేదు. నీకు అంటే టీమ్ లో ఉన్నవాడే ఓకే, లేకపోతే అరే ఇది సిఎస్కే డిస్కషన్, ధోనికి ఎస్ఆర్ఎస్ డిస్కషన్ రీప్లేస్మెంట్ రా. అవసరం లేదు. నువ్వు రిటర్న్ లో క్వశ్చన్ అడగడం ఏంటి ధోనికి రీప్లేస్మెంట్ చేయడని? అయ్యా, అంబర్ కూడా వచ్చి అడుగుతున్నాడు కదా మీ టీం కి అది లేదు ఇది లేదని. ఇప్పుడు ఎవరు లేదని చెప్తున్నా, నెక్స్ట్ సీజన్ వద్దు. సరేలే. నెక్స్ట్ ఇప్పుడు అడగా. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈశాన్ కిషన్ గాడికి ఫామ్ లో లేని ఈశాన్ కిషన్ గాడికి 11.25 crore పెట్టారు. అంత వర్త? అదే ముంబై అసలు ఇషాన్ కిషన్ ఫామ్ పోవడానికి ఎవర్రా కారణం? ఎవడేంట్రా, ఎవడేంటి? వాడి ఫామ్ ని పుష్ చేయడానికి అన్ని మ్యాచ్ల్లో వాడికి ఫ్రీడమ్ ఇచ్చారు. అవునా? మరి ఎందుకు వదిలేశారు మరి? మరి మనకి మా బౌలింగ్ తక్కువైంది, పర్స్ కావాలని వదిలేశారు ఇషాన్ కిషన్ గారిని. ఏంటమ్మా బౌలింగ్ తక్కువైందని వదిలేశారా మీ వాళ్ళు? మేము ముంబై ట్రైన్ చేస్తామని చెప్తారు కదా, ఎందుకు వదిలేశారు మరి ఇషాన్ గారిని? అదే ఇప్పుడే చెప్తున్నా కదా, చెప్పుకుంటారు బౌలింగ్ కి పర్స్ ఎలా వస్తుంది, కొంతమంది మేజర్ ప్లేయర్స్ ని వదులుకుంటే వస్తది. సో ఇషాన్ కిషన్ గారిని వదులుకున్నారు. మేజర్ ప్లేయర్ కాదా? బ్రో వాయిస్ అందరిదే ఓవర్ లేకపోతుంది. ముందు నీది అవుతుంది రా, నీది వీడియో పోతుంది వస్తుంది, వీడియో పోతుంది వస్తుంది, స్టక్ అవుతుంది ఇక్కడ నాకు. ఏంటంటే బ్రో మీరు 11.2 ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మీరు 11 crores పెట్టి ఇషాన్ కిషన్ కొన్నారు, దానికి అది అంత వర్త? ఇషాన్ కిషన్ కి అంత వర్త 11 crores? ఫామ్ లో లేని ఇషాన్ కిషన్ 11 crores అనేది వర్త? ఫామ్ లో లేని ఇషాన్ కిషన్ అది కాదు మీరు చూసింది. ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ కొట్టాక గిల్లిగాడికి ఛాన్స్ ఇచ్చారు, అప్పటి నుంచి ఆ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. తర్వాత అందరూ బ్రేక్ తీసుకున్నప్పుడు సౌత్ ఆఫ్రికాకి పంపారు పాపం పిల్లోళ్ళలాగా. అక్కడ ఏదో అయ్యింది, ఏదో పర్సనల్ ఇష్యూ అది ఇది అని చెప్పి ఇండియా కాంట్రాక్ట్ తీసేశారు. ఈ ముంబై వాళ్ళు ఫ్రీడమ్ అది ఇది అని చెప్పి ఒకసారి 1 down అంటాడు, ఒకసారి ఓపెనింగ్ అంటాడు, ఎట్ట పడితే అలా ఇచ్చారు పాపం. పాయే తర్వాత వదిలించుకున్నారు.
మా సన్ రైజర్స్ యొక్క ఫిలాసఫీ ఏంటంటే ఎక్కడెక్కడెక్కడ కాటేరమ్మ కొడుకులు ఉంటారు ఎదుగుదాం మేము. ఊపాల మా వాడికి ఏం వద్దు, మాకు ఊపితే చాలు. ఊపేటోడిని తెచ్చుకున్నాం, ఆడుతూ ఊపిస్తాం. ఆడికి వరకు 11 కాదు 20 కోట్లు పెట్టుండాల్సిందని అందరితో ఫీల్ చేపిస్తాం. ఆల్రెడీ నా చాలా పాయింట్ మంది ఏంటంటే మాట్లాడారు కూడా. ఒక మంచి ఇండియన్ ప్లేయర్ వచ్చాడు ఇషాన్ కిషన్ గారు. వాడు మంచి ప్లేయర్, వాడికి ఫ్యూచర్ ఉంది. సో వాడిని మీరు గ్రూమ్ చేసి ఒక కెప్టెన్ లాగా, ఒక ఇండియన్ ప్లేయర్ లాగా గ్రూమ్ చేస్తే మీ ఫ్యాన్ బేస్ పెరిగింది. నా ఐడియా ఏంటంటే మాకు ఎలా చేసుకోవాలో మాకు తెలుసు. ముంబై కచ్చాపరి మా వాడిని కెప్టెన్ చేయాలా, ఫ్యాన్ బేస్ అన్ని అయ్యి ఆలోచించాం మేము. పర్ఫార్మెన్స్ నేనైతే ఇలా అనుకున్నా, ఇలా freedom. ఆలోచించి ఇషాన్ కిషన్ గారిని తీసుకొచ్చారు అనుకుంటున్నా. వాడు ఏదో కొట్టేస్తాడు, అది ఒక మంచి ఇండియన్ అది ప్లేయర్ ముంబై లేడు కాబట్టి ఒక మంచి ఇండియన్ ప్లేయర్ దొరికాడు. అది ముంబై ఎవరికి వాళ్ళ ఇండియన్ ప్లేయర్ ఆలోచన. లేడు. అభిషేక్ శర్మ ఎవడు, నితీష్ కుమార్ రెడ్డి ఎవడు, మొహమ్మద్ షమి ఎవడు, హర్షల్ పటేల్ ఎవరు రా? వీళ్ళు ఇండియన్స్ కాదరా? వాళ్ళు Okay. లాస్ట్ ఇయర్ నుంచి నాది ఇంకో question ఏంటంటే- 3-4 ఇయర్స్ నుంచి మంచి ప్లేయర్. అంటే ఏంట్రా నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు నాకు అర్థం కాలే. ఇషాన్ కిషన్ గారు ఒక 3 Yeah, ప్లేయర్స్ నా క్వశ్చన్ ఏంటంటే- వీళ్ళకంటే ఇషాన్ కిషన్ గారికి కొంచెం ఫ్యాన్ బేస్ ఎక్కువే ఉంది చెప్పాలంటే. సో వీడిని ఫ్యూచర్ కెప్టెన్ గా గ్రూమ్ అరే, చేస్తే బెటర్, మీకు ఫ్యాన్ బేస్ పెరిగింది. నేను చెప్పడం ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ ఫాలోవర్స్ ఉంటే ఫ్యాన్ బేస్ ఉన్నట్టు కాదు నాన్న. ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ ఫాలోవర్స్ ఉంటే కాదు, తాలిగా వస్తారు. అండ్ వాడు వికెట్ కీపర్ కూడా యాడెడ్ అడ్వాంటేజ్. వికెట్ కీపర్ ని కెప్టెన్ గా చేస్తే చాలా ఫ్యాన్ బేస్ పెరిగింది. నువ్వు ఎప్పటికీ ధోని, ఫ్యాన్ బేస్ చెన్నై. కోసం అని తీసుకొస్తున్నావు. అది కాదు, మా ఫ్యాన్ బేస్ అనేది ఒక ప్లేయర్ మీద డిపెండ్ అవ్వదు. So, అది మా మీ SRH. ఫైనల్ పాయింట్ ముంబైలో ఎలాగా అది మేము ముంబై చెన్నైలో ఏంటంటే ప్లేయర్ బట్టి ఫ్యాన్స్ ఉంటారు. ప్లేయర్ బట్టి ఫ్యాన్ బేస్ ఉండకూడదు. ఎక్కడ ప్లేయర్స్ ఆడతారు. మా SRH కి ఫ్యాన్ బేస్ ప్లేయర్ బట్టి రాదు. మీ ముంబైలో CSK సాంబార్ గాల్లాగా. మరి డేవిడ్ వార్నర్ ఇషాన్ వల్ల గాడు- ఫ్యాన్ బేస్ రాలేదంటారు మీకు, మీ టీం వల్ల. డేవిడ్ వార్నర్ ఒక్కడి వల్ల రాలేదు. డేవిడ్ వార్నర్ ఎవరు ఆడాడు, వచ్చింది? కేన్ విలియమ్సన్ ఆడాడు, డేవిడ్ వార్నర్ ఆడాడు, కేన్ విలియమ్స్ ఆడాడు, రషీద్ ఖాన్ ఆడాడు, భువనేశ్వర్ ఆడాడు, ప్యాట్ కమిన్స్ ఆడాడు. ఇంతమంది ఉన్నారు. SRH SRH నుంచి SRH కానీ DC కానీ హైదరాబాద్ కానీ ఫస్ట్ నుంచి ఒక team రీల్స్ ఉంటుంది. చేసి ఫ్యాన్ బేస్ DC పెంచారు. time లో ఏంటి? కొంచెమన్నా డేవిడ్ వార్నర్ కి వాడికి ఇవ్వండిరా, కొంచెమైనా వాడికి ఫ్యాన్ బేస్ respect గురించి ఇవ్వండిరా. మాట్లాడుతున్నాడు. ఫ్యాన్ బేస్ గురించి ఆగరా? ఫ్యాన్ బేస్ ఇప్పుడు ఆడు ఢిల్లీకి వెళ్ళాడు, ఢిల్లీ వాళ్ళు అన్సోల్ చేశారు, అది అయిపోయింది. అలా చెప్పుకుంటే ప్రతి ప్లేయర్స్ రొటేట్ అవుతుంటారు. అది కాదు, SRH అనే దానికి ఫస్ట్ నుంచి ఒక థీమ్ ఉంటది. మామూలు అయితే ఫుల్ బౌలింగ్ ని పెడతారు, లేదా చేసింగ్ టీమ్ లాగా ఇప్పుడు దాకా పేరు రాలేదు కానీ మంచి ఓపెనింగ్ ఇస్తారు అనే ఒక పేరు ఉంది, మంచి స్కోర్స్ డిఫెండ్ చేస్తారు అనే పేరు ఉంది, ఇండియన్ టీమ్స్ కి మంచి బౌలర్స్ ఇచ్చిన పేరుంది. నటరాజన్ గానీ, మళ్ళీ జయదేవ్ గానీ, ఏడికి పోయారు వీళ్ళంతా? బూమ్రీ ఎవరైతే లేరుగా, team అసలు లోనే టీమ్ లోనే లేరుగా. అటు సైడ్ ఉన్నారు. అసలు టీమ్ లోనే ఎవరు? లేరు కదరా ఇప్పుడు. నటరాజన్ ఉన్నాడా, ఉనాద్కట్ ఉన్నాడా, ఎవరున్నారా? హిస్టరీ గురించి చెప్తున్నారా? History ఎవరు గురించి లేరు ఉమ్రాన్ team మాలిక్ లో. ఏమయ్యాడ్రా? ఉమ్రాన్ మాలిక్ ఏమయ్యాడ్రా? గ్రూమ్ చేస్తున్నారు కదా, రిలీజ్ చేసుకోపోయారు కదరా. అభిషేక్ ని ఇండియా టీం కి ఇంట్రడ్యూస్ చేసింది మేమే. ఎన్కేఆర్ ని ఇండియాకి ఒకేసారి T20 టెస్ట్లు, ఆస్ట్రేలియాలో సెంచరీ అక్కడ దాకా ఇంట్రడ్యూస్ చేసింది మేమే. ఇప్పుడు మొహమ్మద్ షమీకి ఏదైతే ఫామ్ పోయాడో, ఇషాన్ కిషన్ కి ఏదైతే ఫామ్ పామ్ పోయాడో, పోయాడా? మొన్న ఛాంపియన్స్ ట్రోఫీలో అదరగొట్టాడు కదరా. పామ్ పోయాడా? అది ఫామ్ చెప్తున్నారా? కాదు. ఫామ్ అంటే అది ఇప్పుడు చూపిస్తాం. షమీ గాడిది అది యాక్చువల్ ఫామ్ కాదు. యాక్చువల్ 5 wicket ఫామ్ haul ఏందో తీశారు షమీ గాడు కదరా. ఇప్పుడు చూపిస్తాడు మీకు. 2023 వరల్డ్ కప్ పునరావృతం అవుద్ది. సరేలే, మరి ఎందుకురా ఉమ్రాన్ మాలిక్ గాని ఎందుకు వదిలేశారా? గ్రూమ్ షమీ గాడిని చేస్తామంటున్నారు, ఇండియాకి తెచ్చుకోవడానికి. ఇస్తామంటున్నారు కదరా. ఇచ్చాం, మా టీం నుంచి ఇండియాకి వెళ్ళాడు, బయట నుంచి ఏం రాలేదయ్యా. వచ్చాడయ్యా, ఏమయ్యాడు మరి? ఎందుకు వదిలేశారు? షమీ గాడు పెట్టుకోవడానికి, వేరే వాడికి ఇద్దామని ఇప్పుడు ఛాన్స్. అవునురా. వదిలేయడం గురించి మీరు చెప్పకూడదు. కాశ్మీర్ నుంచి తీసుకొచ్చాము, ఇన్ని సొల్లు చెప్పి వదిలేశారు కదరా లాస్ట్. మరి మీరు ఇషాన్ కిషాన్ అవునురా. ఎందుకు వదిలేశారా? చెప్పరా, మీరు ఇషాన్ కిషాన్ ఎందుకు వదిలేశారా? చెప్పా కదరా ఇందాకనే, పర్స్ లేదు, ఒక ప్లేయర్ ని వదిలేయాలని చెప్పా కదరా. మాకు కూడా చాలా అంతే. డబ్బులు ఇచ్చి తీసుకున్నాం. మాకు కూడా పర్స్ లేదు, మంచి వాడు ప్లేయర్ 2 కావాలి కోట్ల అని చెప్పి బౌలర్ రా. తీసుకున్నాం. 10 కోట్ల బౌలర్ కాదురా, 2 కోట్ల బౌలర్ రా ఉమ్రాన్ మాలిక్. వదిలేయడం పర్స్ కోసం bowler- చెప్పడానికి. టీమ్స్ అలానే ఉంటాయి, ప్లేయర్లు రొటేట్ అవుతూ ఉంటారు. IPL అంటేనే అది. ఆ పాయింట్ నువ్వు తీసుకొచ్చిన ప్రతిసారి నీకు పాయింట్ ఉంటది. మీ టీంలో నుంచి
వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, వచ్చిన వాళ్ళు ఉన్నారు. సరే ఉమ్రాన్ సచిన్ మాలిక్ బాగా వర్త్ ప్లేయర్ ఆడకపోతే సచిన్ కాదంటారు కూడా ఫైనల్. వదిలేసేవాళ్ళు మీరు. ఉమ్రాన్ మాలిక్ వర్త్ ప్లేయర్ కాదంటారు ఫైనల్. ఆ? వీడు మళ్ళీ అక్కడే రొటేషన్ ఉన్నాడు అది కదా వీడు. ఒరే రొటేషన్ హార్దిక్ రొటేషన్ పాండ్యా ఇప్పుడు గారిని నటరాజన్ ఉంది. వదిలేసారా మీరు? మళ్ళీ ఆ బాబు అడుగులు తెచ్చుకున్నారు మీరు అండి. ఓకే మీరు రోహిత్ టీమ్ మాట్లాడలేరు ఇండియా వదిలేయడం కెప్టెన్సీ గురించి. ఉన్నప్పుడు వదిలేసి మళ్ళీ తెచ్చారు. కానీ మీరైతే కెప్టెన్సీని కంటిన్యూ చేయర్రా. మిడ్ సీజన్ లోనే కెప్టెన్లను మార్చడం, అసలు కెప్టెన్స్ కి రెస్పెక్టే ఇయ్యర్రా బాబు. ఏం టీం రా బాబు మీరు అసలు. అసలు ఎవరు? కెప్టెన్స్ కి రెస్పెక్ట్ ముంబైయా? ఇస్తారా? ముంబై గురించి కదా చెప్పేది. ఎస్ఆర్హెచ్ రా. ముంబై ముంబై గురించి వాళ్ళే కదా మార్చింది చెప్పేది. మా కెప్టెన్స్. వాడు మిడ్ సీజన్ లో మార్చలేదయ్యా. మీ వాళ్ళు మిడ్ సీజన్ లో మార్చిన దాఖలాలు ఆ, ఉన్నాయి మీ టీం కి. చెప్పండి అయ్యా రా, మిడ్ దానికి సీజన్ రీజన్ మార్చినా, చెప్పండి రా. సీజన్ తర్వాత మార్చినా కేన్ రోహిత్ విలియమ్సన్ లాంటి రోహిత్ గొప్ప పీక్ లో ఉన్నాడు. ప్లేయర్ ని మిడ్ సీజన్ లో వదిలేశారు కదరా కెప్టెన్సీ నుంచి. 2023 వరల్డ్ కప్ ఫైనల్ తీసుకెళ్లిన కెప్టెన్ ని 2024 కి కెప్టెన్సీ పీకేశారు మీరు. నువ్వు వచ్చి అట్లీస్ట్ ఆడి సీజన్ మిడ్ ముందు సీజన్ బ్యాట్ అండ్ పాస్ ఆడెవడో ఇస్తామని ఒక చిన్న అలా అలా చెప్పారా. మీ వాడేంట్రా మిడ్ సీజన్ లో బాగా పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేని వదిలేశారు. మా టీం కున్న ఫిలాసఫీ అదేనయ్యా. వాడికి బ్రేక్ ఇచ్చాం, బరువు తగ్గించాం. చెప్పండి రా, ఇంకా కవర్ చెప్పాను, చేసుకోండి ఇంకేం రా. చెప్పాలి? ఎట్లాగో ఇంత కవర్ చేసిన కెప్టెన్స్ కి అయితే రెస్పెక్ట్ ఇయ్యర్రా మీరు. ఓకేరా, ఓకే. ఓకే నెక్స్ట్ హ్మ్. ఒక్కసారి స్క్వాడ్ చూద్దామా ఓకే ఈసారి స్క్వాడ్ ఎలాగుంది. ఓకే షేర్ చేస్తున్నా. అసలు కోల్కతాలో ఈసారి క్లైమేట్ కూడా ఎలా ఉందో చూద్దామా? వర్షం కోల్కతాలో పడుతుందంటే క్లైమేట్ వీళ్ళైతే సూపర్స్ ఉన్నాయి, వీ క్యాన్ నాట్ అకామిడేట్ అన్నారు మరి వాళ్ళు. ఆహా, ఇప్పుడు వెదర్ ప్రిడిక్షన్ ఏముంది? 90% రైన్ ఉంది. ప్రెడిక్షన్స్ అయితే రైన్ ఉంది. 90% రైనా? ఆ మరి మీ ఈ ఇప్పుడు టీమ్ చూస్తే మీరు ప్లేయింగ్ 11 ఏమనుకుంటారు మరి? బ్యాటింగ్ వస్తే ఫస్ట్ అనుకునేది ఏముంది, ప్లేయింగ్ 11 పోయినసారి టీం కోర్ అలానే ఉంది, కోర్ రిటైన్ అయ్యింది, మాకు ఇంకా ఎక్స్ట్రా పాకెట్ డైనమో యాడ్ అయ్యాడు. సో టాప్ ఆర్డర్ సెట్. ఓపెనర్ గా పంపిస్తారా, 1 డౌన్ గా పంపిస్తారా? 1 డౌన్. మాకు ఓపెనర్స్ 1 డౌన్. ఆల్రెడీ ఓపెనర్స్ ఇద్దరు కుమ్మేస్తున్నారు లాస్ట్ టైం నుంచి. ఫస్ట్ 3 సెట్, తర్వాత ఎలాగో డౌట్ మా టీంలో రా నీకు. మీ టీం డౌట్లు అయ్యండి. అభిషేక్ అది ఫిక్స్ ఓపెనింగ్. 1 డే కావాలి, 1 డౌన్ కావాలంటే క్లాసన్ గాని కూడా దింపుతాం. అంత ఫ్లెక్సిబుల్ టీమ్. కాదు, క్లాస్ ఇన్ ఫామ్ లో లేడు మరి. ఈసారి పర్ఫార్మెన్స్ ఎవరు రిపీట్ చెప్పారు అవుతుందా? క్లాస్ అండ్ ఫామ్ లో లేడని? అరే ముంబై లాస్ట్ ఇంటర్నేషనల్ సిరీస్ లో వెళ్ళి చూడరా. ప్రతి ఒక్కడిని కాదు, ఫామ్ లో ఉన్నోడిని బయట పంపించారంటాం, ఫామ్ లో నేను ఉంచుకున్నాను. ఎర్రి మా ఇష్టం రాది, ఎవరినో కూడా మరి ఉంచుకుంటాం. ప్రెడిక్షన్ చేయొచ్చా? ఈసారి టీమ్ పర్ఫార్మెన్స్ రిపీట్ అవుతుంది ఎట్లా ప్రెడిక్ట్ చేస్తావు? ఫామ్ లో ఉన్నాడా లేదా చేస్తావా? మేము ప్రెడిక్షన్స్ ఏం చేయట్లేదురా, చెప్పేస్తున్నాం. నేను చెప్తున్నా. ప్రెడిక్షన్స్ ఏం లేదు. ఆడేస్తారు ప్రెడిక్షన్స్ Bond అండ్ pay- ఫామ్ బట్టి ఏముండదు. సరే బాండ్ మీ పేపర్ team- సైన్ చేసేస్తాం కావాలంటే. సరే మీ బౌలింగ్ చెప్పండి. అసలు మీ బౌలింగ్ నాకు తెలిసి స్ట్రాంగ్ లేదనుకుంటున్నా. మీ బౌలింగ్ లో మీరు 300 కొట్టినా చేజ్ చేయొచ్చు అని చెప్పి నా నమ్మకం. నీ నమ్మకాలు? పర్పుల్ క్యాప్ మీరు హోల్డర్ అసలు ఉన్నాడు. 300 చేజ్ చేయొచ్చు. హర్షల్ పటేల్ యూజ్ మీరు అంటున్నావా 300 అట్లా? కొట్టినా నీ హర్షల్ నమ్మకాలు పటేల్ ఒకటి, నీ నమ్మకాలు, నీ అనుకోవడాలు అనుకో, మాకు అదే కావాలి. అనుకుంటా మీరు కొడతాం. లాస్ట్ ఇయర్ కూడా ఇదే అన్నారు, లాస్ట్ ఇయర్ ఇదే అన్నారు. ప్లే ఆఫ్స్ కాదు కదా, టికెట్ కూడా దొరకదన్నారు మ్యాచ్ చూడడానికి మా వాళ్ళకి. కాదురా, ఇది నీకు ఒక బ్యాటింగ్ season పిచ్. కి హర్షల్ అలాగే. పటేల్ హర్షల్ పటేల్ ఏమో స్లో పిచ్ల మీద బౌలింగ్ వేస్తాడు, స్లో బాల్స్ వేస్తాడు, ఇరగొట్టేస్తారేమో అనిపిస్తుంది. ఎక్కువ పార్ట్ కమిన్స్ మీద షమి మీద మీరు డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. స్పిన్నింగ్ కూడా మన స్పిన్ అటాక్ ఏం లేదు. రాహుల్ మీ చాహర్ bowling ఏం బిస్కెట్, లేదా? స్పిన్ Spin ఉంది పెట్టుకోండి, బ్రో, మీరు ఆడుకోండి. స్పిన్ ఉంది బ్రో. అడమ్ జంపా మంచి ప్లేయర్. ఆడన్ జంప్ అసలు ఐపీఎల్ లో స్టాట్స్ చూడొచ్చు బ్రో. ఆడన్ జంప్ అదే లాస్ట్ ఐపీఎల్ ఐపీఎల్ బాగా ఆడాడు రా సిఎస్కే కి. మీ సిఎస్కే ప్లేయర్ నువ్వే తొక్కేస్తావారా? సిఎస్కే రైజింగ్ సూపర్ జైంట్స్ లో ఒకసారి బాగా ఆడాడు. అప్పుడు ఎప్పుడో 6 వికెట్ హాల్ తీసాడు 2017 లో. అరే
మీరు ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్ చూసారా? ఎవడైనా ఒక్కడైనా ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్ చూసారా? మీ ఎస్ఆర్హెచ్ ఇంట్రా మీ స్క్వాడ్ bowling మీదే చూస్తే కొట్టింది. ఆ ఎలా కొట్టారో మీ చూడండి. bowling మీదే ఇషాన్ కొట్టారు. కిషాన్, మా బౌలింగ్ అనికేత్ కాదు, కొట్టింది వర్మ. ఎవరి మీద? మా బౌలింగ్ మీ కాదు, bowling మీదే. అందుకే మ్యాచ్ చూసా అని అడిగా. మా బౌలింగ్ కాదు, మీ బయట బౌలర్స్ తెచ్చుకున్నాం, మా బౌలర్స్ వేరే మ్యాచ్ ఇచ్చుకున్నాం. వాళ్ళు Batting ఆ practice బయట లో బౌలర్స్ match నెట్ చెప్తున్నారు బౌలర్స్ కదా. ఎవరైనా కొడతారు. నెట్ బౌలర్స్ మీద ఎవరైనా కొడతాడు. మరి ఎందుకు ఆడద్దు అయితే? ఏదో అసలు ఇంటర్నేషనల్ అదనట్లే, మీ బౌలర్స్ మీద బౌలింగ్ కొట్టినట్టు అకౌంట్ వీక్ చెప్తున్నారు ఉందంటున్నా. కదా. ఈ బౌలింగ్ అటాక్ వీక్ ఉంది, దాన్ని ఎలా జస్టిఫై చేస్తారు అంటున్నాను నేను. జస్టిఫై చేయం మేము. వీక్ ఉంది, వీక్ తో కొడతాం. వీక్ ఉందని మీరే చెప్తున్నారు. అలా ప్యాట్ కమిన్స్ ఇంటర్నేషనల్ వీక్ బౌలర్, ఉందిరా. సెమీ మా ఇంటర్నేషనల్ బౌలర్, ప్రైమ్ ఎస్ఆర్హెచ్ ఇంతమంది బౌలింగ్, మా బౌలర్లు ప్రైమ్ పెట్టుకొని వీక్ ఎస్ఆర్హెచ్ అంటున్నారా కంపేర్ మీరు? చేస్తే ఇది వీకే. ఇంత వీక్ బౌలింగ్ కి మీరు ఎలా SRH కప్పు గెలుద్దాం అనుకుంటున్నారు అసలు? ఇంత మా వీక్ బ్యాటింగ్ బౌలింగ్ ఎలా పెట్టుకుని ఉంది? మీరు కప్పు ఎలా గెలదు? బ్యాటింగ్ మా batting ఎలా ఉంది బ్యాటింగ్ కదా? గెలుస్తాం. మీరు బ్యాటింగ్ 300 కొట్టినా దాన్ని 300 కొట్టిస్తారు కదా మీరు. సార్ లాస్ట్ ఇయర్ కొట్టించామారా? లాస్ట్ టైం మీ ఒక్క బౌలింగ్ 250 అటాక్ స్కోర్ బాగా భువి ఉన్నాడు. ఒక్క 250 భువి స్కోర్ షమి కూడా ఉన్నాడు. బాగుంది. ఇప్పుడు షమి ఉన్నాడు. భువి ఉంటే ఇప్పుడు షమి ఉన్నాడు. లాస్ట్ టైం భువి ఉన్నాడు, నటరాజన్ ఉన్నాడు. లాస్ట్ టైం బౌలింగ్ అటాక్ అనేది బాగుంది. పాట్ కమిన్స్ ఉన్నాడు. ఇప్పుడు ఉన్నాడు. ఈసారి ప్యాట్ కమిన్స్ ఇప్పుడు ఉన్నాడు, లేడా? హర్షల్ ఉన్నాడు, షమి ఉన్నాడు. మీరు ఖాళీ పాట్ కమిన్స్ మీద, షమ్మి మీద రిలే అవ్వాలి. రిమైనింగ్ బౌలింగ్ అటాక్ అవుతాం రా. అదే నాకు క్వశ్చన్. తీర్థాలు అంతగా ఆడే అవసరం 20 అయితే ఓవర్లు వెళ్ళేస్తారా? చూడు, 20 అంతగా ఓవర్లు అవసరం అయితే వెళ్ళేస్తారా? మా 8 ఓవర్లు చాలు మాకు. మా అభిషేక్ శర్మ గారితో వేపిస్తాం, హెడ్ గారితో ట్రావిస్ వేపిస్తాం హెడ్ గారితో వేపిస్తాను రా. బౌలింగ్ వేపిస్తాం. ఊచకోతే మీరు వేపిస్తారా ధోని వేయిస్తే గారితో బౌలింగ్? ఊచకోతే, వేయిస్తే మీరు ఊచకోతే. వేయిస్తారా ధోని గారితో బౌలింగ్? మాకంత వీక్నెస్ లేదు బౌలింగ్. మా బౌలింగ్ చాలా బాగుంది మాకు. కాదురా, చూస్తాం. ఇదంతా ఓకే, స్క్వాడ్ అంతా ఓకే, అందరు హిట్టర్లే ఉన్నారు. బౌలింగ్ పిచ్చెస్ మీద నిలబడి ఆడే ప్లేయరే లేడరా మీ టీమ్ లో. ఒక ప్లేయర్ చెప్పండి రా. యా మాకు Class మాకు and- పిచ్ సంబంధం లేదు, మాది ఒకటే ఆట. అంతే అంటారా? కొడితే అయితే 300. 50 ఆల్అౌట్, లేకపోతే కొట్టడమే. 250 అంటారా? అరే లాస్ట్ టైము ఆర్సీబీ మ్యాచ్ తో 75 for 5 టాప్ Hmm. ఆర్డర్ మొత్తం కుప్పకోలింది. ఓకే ఎవరు లేడు. ఎండ్ ఓకే స్కోర్ ఎంత అయింది? Okay. 75 for 5 ఆఫ్టర్ 11 అవర్స్. లాస్ట్ Hmm. 9 ఓవర్లు, లాస్ట్ 5 వికెట్లతో 171 వరకు లాక్కొచ్చాం. ఫైనల్ Okay. లో ఫస్ట్ 2 ఓవర్లోనే హెడ్ అభిషేక్ పోయినా సరే 160, 170 దాకా వచ్చింది స్కోరు. అంటే మేము కొట్టకపోతేనే 170, 180 కొడితే ఆ, ఇంకొండదు. ఏ కొడితే- ప్లేయర్ ఆడాడు? ఎవరు ఆడాడు? మీరు Player ఎవరు? ఓపెనర్స్ ఫెయిల్ అయినప్పుడల్లా ఓడిపోయారు మ్యాచ్. మీరు ఓపెనర్స్ ఫెయిల్ అయినప్పుడల్లా ఓడిపోయారు మ్యాచ్. కరెక్ట్ బ్రో. అవును బాగా కదా, observe ఇప్పుడు చేయట్లేదు. నువ్వు ఒక ఫ్యాక్ట్, ఇప్పుడు నువ్వు ఫ్యాక్ట్ చెప్పావు, నేనేం చెప్పాలరా దానికి ఆన్సర్? డిస్కషన్ అదే మరి. అదే. గెలుస్తామని చెప్తామని, గెలుస్తా ఏమని చెప్పాలరా? దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారు మీరు? దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారో చెప్పు. దాన్ని మీరు ఈ సీజన్ లో దాన్ని ఎలా ఓవర్కమ్ చేద్దాం అంటే- ఉన్నారు. ఈ సీజన్ లో నాకు- మాకు మిడిల్ ఆర్డర్ లో ఆడేటోళ్ళు ఉన్నారు. ఎందుకంటే హ్యాంకరింగ్ రోల్స్ చేస్తారు. నితీష్ ఎవరు? గడ్ కావాలంటే హ్యాంకరింగ్ ఎవరున్నారు? రోల్ చేస్తాడు. నితీష్ కుమార్ రెడ్డి యాంకరింగ్ చేస్తాడు. నీకు క్లాస్ ఒక్క కూడా doubt ఉందా? యాంకరింగ్ చేస్తాడు. నీకు 1% డౌట్ ఉన్నా పోయి మెల్బోర్న్ మ్యాచ్ అని కొట్టు ఆ. యూట్యూబ్ లో. అది సపరేట్ టెస్ట్ మ్యాచ్ రా అయ్యా. అది టెస్ట్ వీడియోలు కూడా ఉన్నాయి ఆడి మీద. T20 కంపేర్ చేయకూడదు. ఇప్పుడే కదరా నుంచుని ఆడేవాడు కావాలను. టెస్ట్ లో ఆ. బౌలర్స్ నుంచుని ఆడేవాడు దొరికాక మళ్ళీ నుంచున్నాడు. నీకు ఏం కావాలరా సాంబార్? ఓకే నీ ఓకే స్కిన్ పిచ్ మీద కొట్టాలి ఓకే. అంతేనా? చెన్నై మ్యాచ్ ఎప్పుడు చెప్పు? యా ఏంటి ఇప్పుడు రెండు- చెన్నై రెండు వాళ్ళ మీద కొడితే ఒప్పుకుంటారా మీరు? చెన్నై వాళ్ళ మీద లాగి 300 కొడితే ఎక్కడ పెట్టుకుంటారు మీ తలకాయలు? చెన్నై వాళ్ళ మీద 300 పెడితే చెన్నై వచ్చి ఈ 300 ముంబై కొట్టి వాళ్ళకి చూపించాను, అండర్గ్రౌండ్ అప్పుడు వెళ్ళిపోతారు. మాట్లాడదాం. 300 కొడితే వాళ్ళ మీద. చెన్నై వచ్చి 300 కొట్టి చూపించాను, అసలు అప్పుడు 300 మాట్లాడదాం. కొడతారు అర మా టీం మీద, మా బౌలింగ్ లైన్ మీద. చెన్నైలో 200 కొట్టాను ఫస్ట్ మీద. కొడతారు. చెన్నైలో అసలు 200 బుమ్రా కొట్టారు. వీళ్ళందరూ ఉన్నారు. 300 అసలు కొడదాం ముంబై. థాట్ అసలు ఎట్లా వస్తుందిరా మీకు? అసలు థాట్ 300 వస్తుంది, కొడతామా? కొడతారు. ఆగదు. అసలు 300 కొడతామా ఇవన్నీ పక్కన పెడితే మా వాళ్ళు 250 కూడా కొట్టగలరు అని తెలిసిందే మీ వల్ల. అరే లాస్ట్ ఇయర్ నుంచి బౌలింగ్ లైనప్ లేదని నేనే చెప్తున్నా. మా వీక్ బౌలింగ్ లైనప్ మీద కొట్టి మీరేదో పెద్ద తోప్ బ్యాట్స్మెన్, మీదేదో తోప్ టీం అనుకుంటారా మీరు? వీక్ ఇప్పుడు కొట్టాలంటారా? లైనప్ లో కొట్టాం. ఈ బౌలింగ్ Strong లైనప్ మీద bowling lineup మీరు లో ఈ బౌలింగ్ లైనప్ మీద మీరు 250 కొడితే ముంబై మీద నేను గ్రేట్ అని ఒప్పుకుంటారా మీ టీం? 200 కొడితే కొట్టి చూపిస్తాం. 200 కొడితే ఎవడైనా కొడతాడు రా. 200 250 కదరా కొడితే, అప్పుడు కదరా మీది ఎవడైనా కొడతాడు. బ్యాటింగ్ టీమ్. ఎవడైనా 200 కొడతాడు మీ మీద.
మా ఆ, మీద కాదయ్యా. ఆ, 200 అనేది నువ్వు కామన్ అన్నది అదే అయిపోయిందిరా కదా. ఈ మధ్య. బ్యాటింగ్ పిచెస్ ఉంటే ఎవడైనా 200 కొడుతుడు. ఓకే టూ బ్రో. కానీ హండ్రెడ్ అంటే 200 లాస్ట్ టైం మా చెన్నై మ్యాచ్ మర్చిపోయారేమో మీరు. చెన్నై ఎస్ఆర్ఎస్ మ్యాచ్ నేను 200 కొడితే మీరు 130కి 150కి ఆలోచన చేద్దాం మేము. మరి చెన్నై వచ్చి ఓకే 300 కొడతా అంటున్నారు. ఓకే రా. 150 కూడా స్టార్ట్ అవ్వలేదు కదా, కొట్టలేకపోయారు, మీరు చెన్నై వచ్చి నువ్వు 300 ఏమన్నా కొడతా చెప్తావు. చెప్పి ఎలా అనుకుంటున్నారు మీరు అసలు? స్టార్ట్ అవ్వలేదు ఎన్నన్నా కదరా, చెప్తారు వేస్ట్ గా చెప్పి. ఏమన్నా చెప్తావు. అది మా టీం మీద ఉన్న కాన్ఫిడెన్స్. మరి ఏంటి మరి టికెట్లు డిస్కౌంట్ లో పంచుతున్నారట? ఒక డిస్కౌంట్ లో దొరికేది నాకు ఇవ్వు. మరి వెళ్తున్నావా మరి నువ్వు మ్యాచ్ కి? డిస్కౌంట్ దొరికి వెళ్తున్నావా? నేను ఎందుకు వెళ్తారా? డిస్కౌంట్ లో దొరికినా వెళ్ళాను రా ఎస్ఆర్ఎస్ మ్యాచ్ కి. మేము ముంబై మ్యాచ్ కూడా వెళ్ళావు నువ్వు. మ్యాచ్ కి వెళ్తే క్రౌడ్ ఉండాలి, ఎంజాయ్ చేయాలి. మీ మ్యాచ్ కి వెళ్తే క్రౌడే ఉండరే. కరెక్టే రా, ఎవరు క్రౌడ్ చెప్పారా ఉండాలి కానీ క్రౌడ్ ఆట ఉండదని? లేకపోయినా పర్లేదు మీకు. అంతే మేము కదా, టెస్ట్ క్రౌడ్ మ్యాచ్లకి ఉండాలి, ఆట వెళ్ళట్లేరా, లేకపోయినా పర్లేదు. SRH లో మేము క్రౌడ్ 20 బాగుంటుంది. మ్యాచ్లకి వెళ్తున్నాం. SRH లో క్రౌడ్ క్రౌడ్ ఉండాలి, బాగుంటుంది. ఎంజాయ్ చేయాలి. హైదరాబాద్ లో మా బాగుంటుంది క్రౌడ్. హైదరాబాద్ లో ఎస్ఆర్హెచ్ మ్యాచ్ క్రౌడ్ చూసావా అసలు? మన ప్రాక్టీస్ మ్యాచ్ అరే, చూసావా? మన ప్రాక్టీస్ కాటేరమ్మా మ్యాచ్ క్రౌడ్ చూసావా ఎంత ఉందో? కాటేరమ్మా ఆ సరే, ముంబైకి చెప్పి క్రౌడ్ బాగుంటది ముంబైలో, వెళ్ళి మాకు ఫోటోలు పెట్టరు. వెళ్తారా? వెళ్ళి ఫోటో ఆయన SRH రేట్లు ఏంటో మీ హైదరాబాద్ లో ఏదో ఒక మ్యాచ్ రేట్ల 300 గురించి కొడతాయి, సాంబార్ ఎలా వాళ్ళు పెంచేస్తారు. మాట్లాడకూడదు. రేట్ల గురించి సాంబార్ వాళ్ళు, చెన్నై ముంబై వాళ్ళు వీళ్ళు మాట్లాడకూడదు. రేట్లు ఎప్పటి నుంచో మీ రేట్లు కామన్ చూసి చెన్నైలో. మాట్లాడండి మాతో. మీరు మా రేట్లు ఎప్పటి నుంచి అయ్యే రేట్లు. మీరు ఒక్క సీజన్ ఆడగానే ఈసారి పెంచేశారు. లాస్ట్ ఏమో నేను 500 పెట్టుకుని వెళ్ళా, ఈ సీజన్ 2500 ఉంది. అరే, బేసిక్ గా సప్లై డిమాండ్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటది. ఈ అదే ఒక్క పెంచలే, సీజన్ కి ఇంత సప్లై ఇప్పుడు వచ్చేసిందా పెంచలేదు. అంటున్నా. బ్రో అవును నువ్వే వచ్చింది, అదే ఎంజాయ్ చెప్తున్నా. చేసావు బ్రో. అదేరా, దాంట్లో భయపడ్డారు అందరూ. డిమాండ్ పెరిగిపోయింది. ఒక్క సీజన్ తో డిమాండ్ మొత్తం పెరిగిపోయి ఐపీఎల్ స్టేట్ రేట్లు మార్చి పెరిగినాయి. దుబ్బాం. అందుకే అన్ని ఖాళీగా ఉన్నాయి సీట్లు. రేపు మ్యాచ్ ఇంకా టికెట్లు ఉన్నాయి, కావాలా మీకు? కావాలి, రేపు మ్యాచ్ ఇస్తావా? ఇంకా టికెట్లు ఉన్నాయి మీకు, ఏ డబ్బులు మ్యాచ్ ఇస్తాం. లోనైనా, ఏ మ్యాచ్ కైనా టికెట్స్ దొరుకుతాయి. ఇప్పుడు ముంబై మ్యాచ్ కానీ, సిఎస్కే మ్యాచ్ కానీ 1-2 టికెట్లు దొరుకుతాయి. ఏ సోల్డ్ మ్యాచ్ అవుట్ కైనా అంట. టికెట్స్ ఉంటాయి. సోల్డ్ ఒక్క అవుట్ సీట్ కూడా ముంబై ఖాళీగా సిఎస్కే లేని మ్యాచ్ మ్యాచ్లు ఎక్కడ ఉండవు. సోల్డ్ అవుట్ అంటారు, ఒక్క సీట్ టికెట్లు ఖాళీగా ఉంటది.